ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు. పనుల పురోగతిపై ఆరా తీస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోని కాఫర్ డ్యామ్, బట్రస్, గ్యాప్ 1, గ్యాప్ 2, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, కుడి కాలువ కనెక్టివిటీ పనుల ప్రగతిని పరిశీలిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఏపీ సీఎం పోలవరం ప్రాజెక్టుపై ఎలాంటి సమీక్ష నిర్వహిస్తున్నారు? పనుల ఆరా ఏ విధంగా తీస్తున్నారు? అధికారులు ఏ విధంగా చంద్రబాబు నాయుడుకి వివరాలు అందిస్తున్నారు? సత్యనారాయణ. ఏలూరు జిల్లా పర్యటనలో ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అయితే పోలవరం ప్రాజెక్ట్ సైట్ కి చేరుకున్నారు. ఆ సైట్ నుంచి డైరెక్ట్ గా నేరుగా ఇటు పనులు జరిగే ప్రాంతం ఏదైతున్నాయో ఆ ప్రాంతానికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. ముందుగా కాపర్ డ్యామ్, అదేవిధంగా గ్యాప్ 1, గ్యాప్ 2, బట్రస్, కుడి కాలువ పనులు మొత్తం కూడా ప్రత్యక్షంగా పరిశీలించి పనుల పురోగతిని అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు కాపర్ డ్యామ్ కు సంబంధించి కానీ, అదేవిధంగా ఈసీఆర్ కి సంబంధించి కానీ మొత్తం కూడా ఇటు అధికారులు ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడుకి అయితే ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతి, అదేవిధంగా భవిష్యత్తులో అంటే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు దాదాపు 80% పైగా పూర్తయిందని అయితే అధికారులు చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో 2027 నాటికి కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే ఉద్దేశంతో వేగంగా ముందుకు చర్యలు చేస్తున్న పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు పర్యటన సాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు పర్యటన మొత్తం కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పనుల పురోగతి, అదేవిధంగా రాబో 2027 పుష్కరాల నాటికి కూడా పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేసే అంశంపై చాలా వేగంగా ప్రణాళికలు రచిస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రాజెక్ట్ సైట్ పనులను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో రివ్యూ మీటింగ్ చేస్తారు. అనంతరం అక్కడి నుంచి తాడేపల్లి తిరుగు ప్రయాణం చేయనున్నారు. థ్యాంక్ యూ సత్యనారాయణ.